హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుస్సేన్. ఇక పుష్ప 2 ఆస్కార్ బరిలోకి వెళ్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే పుష్ప ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవబోతుంది అన్నట్లు, అట్లానే 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? పుష్ప 2 గోయింగ్ టు ర్యాక్ ఆస్కారా వాట్స్ అంటే ఆస్కార్ బరిలో నామినేషన్స్కే కూడా చాలా మంది అర్హత సాధించిందన్నట్టు గొప్పగా ఫీల్ అవుతుంటారు. గతంలో కూడా చాలా నామినేటెడ్ అయ్యి రానివి కూడా ఉన్నాయి. ఇప్పుడు లగాను, తర్వాత మన తెలుగులో కూడా బృందావనం లాంటి సినిమాలు వెళ్ళాయంట ఆస్కార్ వరకు కూడా. బృందావనం కూడా వెళ్ళింది. రాజేంద్ర ప్రసాద్ గారు, సంగీతం శ్రీనివాస్ అంటే అప్పట్లో కథలుగా చెప్పుకున్నారు. తర్వాత చాలా వెళ్ళాయి. అంటే కొన్ని మనకు వచ్చాయనుకోండి. తర్వాత లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలు కొన్ని అవార్డ్స్ తెచ్చుకున్నాయి కదా. ఒక పడవలో పులి అండ్ పర్సన్ సముద్రం మధ్యలో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అట్లా కొన్ని తర్వాత లాస్ట్ టైం RRR వచ్చినప్పుడు కూడా ఒక చిన్నపిల్లలకు సంబంధించిన మూవీ కూడా దేనికి ఆస్కార్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆస్కార్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ లా చూస్తారు. ఇప్పుడు ఒకసారి కమల్ హాసన్ గారు అదే చెప్పారు. ఆస్కార్ అంటారు. ఆస్కార్ అనేది అదొక యూనివర్సిటీ. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎలాగో అదొక యూనివర్సిటీ. అంత మాత్రం అదే పెద్ద తోపు అని ఫీల్ అవ్వడానికి లేదు. అంత మాత్రం అది మనకి రాలేదు, ఇంతవరకు ఏ ఇండియన్ యాక్టర్కి రాలేదు కాబట్టి అది ఆస్కార్ పెద్ద ఇది కాదు అనుకోవడానికి కూడా లేదు. అట్లా కంపేర్ చేయాలి. బట్ జనాలకు ఒక పిచ్చి క్రేజ్ కదా వేలం ఆస్కార్ అంటే ఒక లెవెల్ ఊహించేసుకుంటారు. దాని లైవ్ను ఎర్లీ అవర్స్ ఇప్పుడు 2కో 3కో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మెలకు అలారం పట్టుకొని లేచి మరి ఆ లైవ్ చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడంటే 2009లో అనుకుంటా, 8లోనో సంథింగ్ గుర్తులేదు. 9లో మన ఎవరు AR రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా అట్లాగే అలారం పెట్టుకొని మరీ లేచి ఆ లైవ్ టీవీలో లైవ్ చూసాను అనమాట. సో అట్లాగా ఆస్కార్ అంటే ఆ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో పుష్ప మూవీ ఏదైతే ఉందో, పుష్పకి ఆల్రెడీ నంది అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ మూవీ ఏదో వచ్చినట్టుంది. బెస్ట్ మూవీ కాదు, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారికి వచ్చింది. బెస్ట్ యాక్టర్గా మన బన్నీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి వచ్చింది. సో ఈ పుష్ప 2 కూడా ఒక సెన్సేషన్ అయింది మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా. అటు వివాదాలు అయితేనేమి, ఆ తొక్కిసలాట ఘటన అయితేనేమి, కలెక్షన్స్ లో అయితేనేమి, ఒక ప్రపంచం అంటే ఎక్కువ మంది నోళ్లలో నానిన సినిమాగా పుష్ప 2 చెప్పుకోవచ్చు. నాకు తెలిసి బాహుబలి తర్వాత ఆ స్థాయిలో యావత్ భారతదేశం ప్రపంచంలో కూడా పుష్ప పేరు ఎక్కువగా నానింది అంటే రెండో సినిమా పుష్పగానే చెప్పుకోవచ్చు. బట్ కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కూడా ఆ ఇండియన్ సినిమాలు భారీగా ఉన్న ఫస్ట్ దంగల్లో ఏదో ఉందంట 2000, నెక్స్ట్ 1800-1900 కోట్లు సెకండ్ ప్లేస్ లో పుష్ప ఉంది. థర్డ్ బాహుబలి 1700-1800 crores అంట. సో అటువంటి పుష్పకి ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిస్తే ఎలా ఉంటుంది, ఆస్కార్ బరిలో అట్లీస్ట్ నామినేట్ అయినా అరే ఆస్కార్ వరకు వెళ్ళిందిరా అని చెప్పుకునేలా ఉంటుంది అని దానికోసం ఈ పుష్ప యొక్క పబ్లిక్ రిలేషన్స్ టీం, PR టీము చాలా కసరత్తు చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు కూడా రకరకాల 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టినట్టుగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు పబ్లిసిటీ కోసం 100 కోట్లైనా ఖర్చు పెట్టుంటారు లాస్ట్ టైం. సో మరలా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలబడడానికి కూడా ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ అక్కడ నామినేషన్ స్థాయిలో అక్కడికి వెళ్తే, నామినేటెడ్ అయితే హీరోగా ఈయనకి, డైరెక్టర్గా సుకుమార్ గారికి కూడా మళ్ళీ ఒక హైప్ వచ్చేస్తుంది. ఎస్ సార్. సో ఆ హైప్ అంటే ఏం లేదండి, అల్టిమేట్ గా మళ్ళీ మార్కెట్ పెంచుకోవడం కోసం ఇవన్నీ. సరే, ఓకే. ఇంకొన్ని కామెంట్స్ ఎట్లా వస్తున్నాయంటే, ఒక క్రిమినల్ సినిమాలో మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఒక క్రిమినల్ రోల్ అనేది చెప్పుకోవచ్చు. అలాంటిది హీరోగా చూపించారా, అలాంటిది ఇలాంటి పర్సన్ కి ఆస్కార్ ఇవ్వటం అవసరమా అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు? అది ఆ సినిమాలో చూడాలి అంతే అంటారా? అది సముద్ర దొంగలని ఏదో సినిమా వచ్చింది తెలుగులో, అదే దాన్ని ఏదో అంటారు గుర్తు రావట్లేదు. అది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఆ నటుడికి ఆస్కార్ అవార్డు వచ్చింది. వాడు సముద్రంలో వెళ్ళే సముద్రపు దొంగలుగా ఒకటిగా చేశాడు. మరి దొంగడికి అవార్డు ఇచ్చారంటే ఎలా అవుద్ది? అక్కడ నటన ఇప్పుడు 64 కళల్లో దొంగతనం కూడా ఒక కళే అలా అనుకుంటే. ఇప్పుడు నవరసాలు పండించి అక్కడ సినిమాగా మర్చిపోయి దరిద్రుడు దాన్ని చంపేశాడా, పాడు చేశాడా అనే ఫీల్లో ఆ సినిమా చూడగానే బయటకు ఎలా వస్తాం? ఏడుపు సినిమా అయితే ఏడుపు మొంగ పెట్టుకుని వస్తాం, బయట ఏం కామెడీ వస్తాం. అవన్నీ నిజమా? కాదు కదా. కాదు. అలాంటి అంటే నిజమా అనిపించేలా చేయడమే నటుడి యొక్క గొప్పతనం కదా. ఇప్పుడు మొన్న తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, రోబో సినిమాలో రోబో కూడా రజనీకాంతే, ప్రొఫెసర్ కూడా రజనీకాంతే, కానీ
ప్రొఫెసర్ ఆ రోబో గెటప్ లో ఉన్న రజనీకాంత్ ప్రొఫెసర్ ని వెంటాడుతుంటే అరే వీడిని ఏదో ఒకటి చేసేయాలి, రెండు చంపేయాలి అని మనకు అనిపించేస్తూ ఉంటది. ఇద్దరు రజనీకాంత్ అనే విషయం మనం మర్చిపోయాం. ప్రొఫెసరే అసలైన రజనీకాంత్, ఇది రోబో బొమ్మ అని ఫీల్ అవుతున్నామంటే అక్కడ రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఊహించుకోండి. అంత గొప్పగా నటించాడు కదా మరి. అలాగే ఇక్కడ కూడా ఆ డైరెక్టర్ చెప్తే పాత్ర స్మగ్లరు అంతే అంటారు. గతంలో చాలా వచ్చాయి కదండి, మంచి దొంగ, జేబు దొంగ, కండువీడి దొంగ, అడవి దొంగ, ఇలా చాలా వచ్చి. అలాగే ఎన్టీఆర్ గారివి అడవి రాముడు, దొంగ రాముడు, ఎన్నో వచ్చాయి కదా. దొంగ రాముడు నాగేశ్వరరావు గారి సినిమా అనుకుంటా. అంత మాత్రాన ఆడు హీరో కాకుండా పోతాడా? అంటే ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా సినిమా ఉంటుంది, అందులో ఆయన ఏదో జస్ట్ ఒక సాధు వేషం వేసి ఎన్టీఆర్ గారు మొత్తానికి చెల్లి కాపురం కోసం ఏదో చేయాలని చేస్తాడు, వేషం వేస్తాడు, కొద్ది మాయ చేస్తాడు, ఏదో చేస్తాడు. అంత మాత్రాన అక్కడ నిజంగా ఇదనే కాదు, అక్కడ నటన కథపరంగా ఎలా చేశారనేది చూసుకోవాలి. సినిమా వరకే చూడాలి. అంటే ఎప్పుడైతే బన్నీ గారు శిల్పారావు గారిని కలవడానికి వెళ్ళారో బన్నీకి ఒక యాంటీ ఫ్యాన్స్ గా తయారయ్యారు కొంతమంది. వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న దీని వ్యవహారం మీద ఒక దొంగకి ఇవ్వడం ఏంటి అని అంటున్నారు, కానీ అది దీంట్లోకి రాదు. సినిమాగా చూడాలి. అయితే ఇంకా గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టి మరి నామినేషన్ కి వెళ్ళాలనుకోవడం వృధా ప్రయాస. 100 కోట్లు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకో లేకపోతే ఇంకొక సినిమా రెడీ అయిపోద్ది కదా 100 కోట్లు అంటే. అవును, డబ్బులు ఇచ్చి మరి అవార్డు తీసుకోవడం అవసరమా? ఇది కరెక్ట్ పాయింట్. డబ్బులు ఇచ్చి అవార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా డబ్బులు ఇచ్చి నామినేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మేబీ పబ్లిక్ రిలేషన్ పిఆర్ టీము అలా ట్రై చేస్తుందో, లేదా హైప్ కోసం చేస్తుందో, లేదా అల్టిమేట్ గా మళ్ళీ మార్కెట్ పెంచుకోవడం కోసం చేస్తుందో తెలియదు. కానీ ఈ వార్తలు అయితే నేను విన్నాను. పుష్పకి ఇప్పుడు స్మగ్లింగ్ గెటప్కి దీనికోసం నామినేషన్, ఆస్కార్ నామినేషన్ అవసరమా? దీని బదులు 1 బాగుంటుంది, దానికి ట్రై చేసినా బాగుండేది, దీనికి ట్రై చేశారని. ఇప్పుడు సౌత్ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళకి ఎలాగ చిన్న చూపు ఉందో, ఇండియన్స్ అన్నా కూడా ఆస్కార్ హాలీవుడ్ వాళ్ళకి చిన్న చూపు ఉంటూ ఉండే. ఉందిలో ఈ సినిమాలు 6 ఫైట్లు 6 పాటలు, ఇది సినిమాన ఎంతసేపు వీళ్ళకి ఎమోషనల్స్ తప్ప ఏం రావుంటాయి. మరి వాళ్ళకే వచ్చి హాలీవుడ్ వాళ్ళకి అలా అయితే అన్నిటి మీద, కుక్క మీద, నక్క మీద, బల్లి మీద, తొండ మీద, పాము మీద, మొసలి మీద, షార్క్ చాప్ మీద, డైనో, అన్ని జంతువుల మీద తీసిన సినిమాలుగా ఎక్కువ ఆస్కార్లు వచ్చినవి కూడా వాళ్ళకి. మరి గొప్ప ఏముంది? అంత గ్రాఫికల్గా హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడ పండించారు వాళ్ళు. కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది. ఇక్కడ సినిమాగానే చూడాలి. ఆ పరంగా అయితే ఎప్పుడైతే బన్నీ గారికి ఆ శిల్పారావు నుంచి ఒక రకమైన బ్యాడ్ యాంటీ ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారో, ఆయన వైసీపీకి సపోర్ట్ చేశాడని, లేదంటే ఆ తొక్కిసలాట చనిపోవడం వల్ల ఈయన వల్ల చనిపోయారని రకరకాలుగా చేస్తున్నారు. కానీ సినిమాగా చూడండి. సినిమాలో ఒక స్మగ్లర్గా, ఒక విలన్గా, లేదా ఒక రౌడీగా, మంచివాళ్ళకి మంచివాడుగా, చెడ్డవాళ్ళకి చెడ్డవాడుగా కనబడిన పెర్ఫార్మెన్స్ అంటే అది బన్నీ గొప్పతనమే కదా. అంతవరకు చూడాలి. కాకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు ఉంటుంది. రేపు పొద్దున ఆస్కార్కి వెళ్ళినా కూడా ఒకవేళ వచ్చిన గుర్తిస్తే వాళ్ళే మనకు వచ్చి గుర్తించాలండి, మనం ఎందుకు వెళ్ళాలి? అంతే కదా. చూద్దాం మరి. అంటే ఇంకోటి కంపారిజన్, RRR కూడా ఆస్కార్కి వెళ్ళింది కదా. అలాంటి కంపారిజన్ జనాలకి ఎలా ఉంటుంది అంటే, అమ్మ ఈ సినిమా ఇది వచ్చింది, నెక్స్ట్ సినిమా మనం 1000 కోట్లు కొట్టాలి, ఆ నెక్స్ట్ సినిమా 1200, ఆ నెక్స్ట్ సినిమా 1500, 1500 కొడితే నెక్స్ట్ 1700, ఇట్లా వెళ్ళిపోతుంది అది. దానివల్ల బడ్జెట్ వ్యయం ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్ప సరైన అవుట్పుట్ రావట్లేదు. దానివల్ల టికెట్ రేట్లు కూడా పెంచేసి దాని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద కూడా, పబ్లిక్ మీద పడుతుంది. ఎప్పుడు కామన్ మ్యాన్ అది కూడా కామన్ మ్యాన్ అందరూ అన్నాం. ఎవడైతే ఉద్యోగం చేసి ట్యాక్స్ కడతాడో ఆడికే ఇబ్బంది. ఓకే సార్, థ్యాంక్ యూ.